నువ్వు ఈ విభూతిని తీసుకుని ధనాధిపతి అయిన కుబేరుని దగ్గరకు వెళ్ళు. దీనికి సరిపడా ఆభరణాలను, బంగారాన్ని ఇమ్మని అడుగు అని చెప్పి పంపించాడు. పార్వతీదేవి ఆ విభూతిని తీసుకుని కుబేరుని వద్దకు వెళ్ళి, యక్షరాజా, శివుడిచ్చిన ఈ విభూతికి సమానమైన బరువు తూగేటంత బంగారాన్ని, నగలను నాకివ్వు అని అడిగింది. నవనిధులకు అధిపతి అయిన కుబేరుడు అది చూసి నవ్వాడు. అమ్మో, లోకమాత అడిగింది, కేవలం ఈ చిటికెడు బూడిదకు సరిపడా బంగారమే కదా, ఇది నాకొక లెక్క అనుకుంటూ గర్వంగా ఒప్పుకున్నాడు. కుబేరుడు వెంటనే ఒక పెద్ద త్రాసును తెప్పించాడు. ఒకవైపు పళ్ళెంలో పార్వతీదేవి తెచ్చిన ఆ కొద్దిపాటి విభూతిని ఉంచాడు. రెండోవైపు దానికి సరిపడా బంగారం వేయమని కుబేరుడు ఆదేశించాడు. కాని అక్కడే ఒక విచిత్రం జరిగింది. కుబేరుడు ఎంత బంగారం వేసినా విభూతి ఉన్న పళ్ళెమే కిందకు తూగుతోంది. కుబేరుడి దగ్గర ఉన్న నవనిధులు, వజ్రవైడూర్యాలు,